హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆయన నటించిన తాజా చిత్రం సైంధవ్. పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ అయితే సొంతం చేసుకుంది. ఫలితంగా సినిమా కలెక్షన్స్ రోజు రోజుకైతే తగ్గుముఖం పడుతున్నాయి. పండగ సెలవులు ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాకు ఆశించినంత స్థాయిలో రెస్పాన్స్ అయితే రావడం లేదు. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద సైంధవ్ 5వ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒక లుక్ వేద్దాం. అయితే శైలిష్ కోలను దర్శకత్వంలో దగ్గుబాటి వెంకటేష్ నటించిన తాజా చిత్రం సైంధవ్. ఇక ఈ మూవీ సైంటిఫిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో తెరకెక్కింది. ఈ మూవీ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వెంకట్ బోయినపల్లి భారీ బడ్జెట్తో రూపొందించారు. ఇందులో బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్దికీ, ఆర్యలు కీలక పాత్రలు అయితే పోషించారు. ఆండ్రియా, రుహాని శర్మ, శ్రీనిధి హీరోయిన్లుగా నటించగా సంతోష్ నారాయణ్ ఈ సినిమాకు సంగీతం అయితే సమకూర్చారు. ఇక సైంటిఫిక్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన సైంధవ్ మూవీ జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే పాన్ ఇండియా చిత్రంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా రిలీజ్ అయింది. ఇక దీనికి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ కూడా మిక్స్డ్ టాక్ అయితే లభించింది. దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఫైనల్గా చూసుకున్నట్లయితే ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో కలెక్షన్స్ అయితే రావడం లేదు. శైలేష్ కోలను దర్శకత్వంలో వెంకటేష్ నటించిన సైంధవ్ మూవీ 5వ రోజు కలెక్షన్స్ కనుక గమనించినట్లయితే 4.75 కోట్ల మేర అయితే వసూలు చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల బిజినెస్ అయితే నమోదు చేసుకోగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇంకా 26 కోట్లతో బాక్స్ ఆఫీస్ బరిలోకి అయితే దిగింది. ఇక ఇప్పట్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కొట్టడం అంటే కష్టంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాకి పూర్తిగా మరికొన్ని సినిమాలు కూడా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద హల్చల్ చేస్తున్నాయి. మరి వచ్చే ప్రతి ఒక్క బాక్స్ ఆఫీస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.